ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు వెల్లిచల రాజేంద్రరావు బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫెవికాల్ బంధం ఉందని విమర్శించారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ కు 2వ స్థానం వచ్చినా తాను దేనికైనా సిద్ధమన్నారు. రాజేంద్రరావు బీఆర్ఎస్ కు 3వ స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావని కేటీఆర్ కు సవాల్ చేశారు. గెలిస్తే మంత్రి పదవి నామా నాగేశ్వరరావు అధిరోహిస్తారు. బీజేపీ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ అలయన్స్లో నామా నాగేశ్వరరావు గారు ఎంపీగా అయితే మంత్రి అవుతాను అంటే 2 సార్లు కూడా ఆయన మనసులో ఉన్న మాట బయట పెట్టినాడు. బీజేపీతో మాకు మిత్రత్వం ఉంది, మేము ఖచ్చితంగా ఏదైతుందో కలవబోతున్నాము ఎన్నికలు తర్వాత అని చెప్పినాడు. అబద్ధాలతో పుట్టిన పార్టీ, అబద్ధాల పునాదుల మీద పుట్టిన పార్టీ, నిత్యం అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ కేటీఆర్ అబద్ధాల కోర్లు. కేటీఆర్ను నేను అడుగుతున్నాను, నీ అయ్యను అడుగు, రాజేంద్రరావు ఎవరో నీ అయ్యకు తెలుసు నేనేంటో, నేను చేసిన సేవ ఏంటో, తెలంగాణ కోసం చేసిన సేవ ఏంటో, మీ పార్టీకి చేసిన సేవ ఏంటో. ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో 3వ స్థానం కాక బీఆర్ఎస్ గిట్ట 2వ స్థానం గిట్ట వస్తే కేటీఆర్ గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్ ఏదైతుందో మొత్తంగా వైండప్ చేస్తారా పార్టీని?